హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందుకైతే మంచి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. సాధారణంగా మనందరికీ తెలుసు కదా, భూమిపై సూర్యాస్తమయం అనేది ఎంత అందంగా ఉంటుందో అదే చంద్రుడిపై కూడా అంతే అద్భుతంగా ఉంటది. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి చంద్రుడి మీద నుంచి సూర్యాస్తమయానికి సంబంధించిన హై డెఫినేషనల్ వీడియోస్, ఫోటోస్ అయితే రిలీజ్ అయినాయి. అయితే ఇక్కడ మనకి ఈ ఫోటోలను ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందినటువంటి బ్లూ గోస్ట్ ల్యాండర్ ఈ ఫోటోలను అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ నాసాకు చెందినటువంటి పే లోడ్ తో ఈ నెల 2న చంద్రుడిపై ల్యాండర్ దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ల్యాండర్ ఎంతో అద్భుతమైన ఫోటోలన్నీ తీసి మన భూమిపైకి అయితే పంపించడం జరిగింది. వీటికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ మీరు పైన వీడియోలో చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. నెక్స్ట్ టాపిక్, సునీత విలియమ్స్ గారు, విల్మోర్ గారు అంతరిక్షం నుంచి భూమిపైకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు నిన్న తెల్లవారుజామున 3:25 డ్రాగన్ క్యాప్సిల్ లో అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి అతి చేరువలో ఉండే సముద్రంలో ల్యాండ్ అయితే అయింది. ఈ వ్యోమగాములు ఉండే ఈ డ్రాగన్ క్యాప్సూల్ 4 పారాషూట్ల సహాయంతో దాని వేగాన్ని తగ్గించుకొని నెమ్మదిగా కిందికైతే దిగడం జరిగింది. మీరు దీనికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ వీడియోలో పైన చూడొచ్చు. అంతేకాకుండా వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సహాయంతో దానిని ఓ నౌక పైకైతే తీసుకొచ్చారు. తర్వాత ఈ డ్రాగన్ క్యాప్సూల్ డోర్ ను ఓపెన్ చేసి సునీత గారితో పాటు 4 వ్యోమగాములు బయటకైతే వచ్చారు. వీరు బయటకు వచ్చినందుకు మన ప్రధానమంత్రి మోడీ గారు, ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు, వీరితో పాటు ఎంతో మంది ప్రముఖులు అయితే వీరికి ట్వీట్ చేయడము, వీరికి అభినందనలు తెలపడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం పట్ల కొంతమంది వైసీపీ నేతలు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే, తిరుపతిలోని వైసీపీ మహిళా నేతలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారు ఒక వినూత్నమైన పద్ధతిలో నిరసన అయితే చేపట్టారు. ఈ మహిళలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు బస్సు ఎక్కి వారు ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన వీడియోలను ప్రదర్శిస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో 6 గ్యారంటీలు అమలు చేయలేదు, కనీసం ఫ్రీ బస్ సౌకర్యమైనా కల్పించండి బాబు అని నినాదాలు చేశారు. అంతేకాకుండా ఈ బస్సులో ఎక్కిన ఈ మహిళలు టికెట్ తీసుకోకపోవడంతో కండక్టర్ కి ఏం చేయాలో తెలియక బస్సుని ఎస్వి వర్సిటీ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.